రెండవ అధ్యాయము సోమవార వ్రతమహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము అనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అట్లు చేయలేని వారులు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దాని నీకు తెలియపరిచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసును. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై నందున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదేయగలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును. జగుడిసే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంచమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడవక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాళతనమును కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూసి మెల్లగా లేచి తాళికట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయం అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవేసి పైన సదారములతో నింపి ఏమియూ ఎరిగిన దాని వలె ఇంటికి వచ్చెను. ఇంకా తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా
సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో స్త్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేగాక పడుచుకన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన పింకము ఎంతో కాలముండదు కదా, కాలముక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీరపటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరేరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమను ఎటులైనను పలుకరించినని ఆ వీధి ముఖమైనను చూడకుండరి. కర్కస ఇటుల నరకబాధలను భవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణశ్రవణమైనను చేయని పాపిష్టురాలి కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను కొనిపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిసే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచర్రి రత అంతా ఇంతా కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చి నినపస్తంభమున కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును. విటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చి నినపస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. ప్రతివతులను వ్యభిచారిణులుగా చేసినందుకు చలచలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు శేషము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుపగడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తొలకు కుంభీభాగమున నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనొకనాడు సోస్త్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారమగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఇంట దొరికిన ప్రసాదమును తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించును. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అంజులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలిని తనువు సాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని.
ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములు చాలా మహిత్యముందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా, వెంటనే ఒక పుష్పవిమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివసాన్నిధ్యమునకేగెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివసాన్నిధ్యమున పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము.